మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం నుంచి 26వ అధ్యాయం నుంచి 33వ శ్లోకం నుంచి తీసుకొని 49వ శ్లోకం వరకు చర్చించుకుందాము. సో ముఖ్యంగా ఈరోజు తన్మాత్ర మరియు పంచమహాభూతాల గురించి, వాటి యొక్క సృష్టి లక్షణాలు, కార్యాల గురించి మనం చర్చించుకుందామంట. దీని గురించి ముందు కూడా విన్నాం మనము, కానీ ఇక్కడ కొన్ని ఎక్కువగా ఇంకా విషయాలు వీటి గురించి మనకి ఇక్కడ వర్ణించారు. సో అవి చూసుకుందామంట ఈరోజు. సో మనం మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము 33వ శ్లోకాన్ని మొదలు పెడుతున్నాం. అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవ చ తన్మాత్రత్వం చ నభసో లక్షణం కవయో విదుః. సో ఎవరైతే విద్వానులు ఉంటారో వాళ్ళందరూ ఎలా ఈ శబ్దాన్ని గురించి చెప్తున్నారంటే, విషయం వర్ణిస్తున్నారంటే, ఈ శబ్దం ద్వారానే ఒక వస్తువు గురించి, ఏదైనా విషయం గురించి మనం తెలుసుకుంటాం. ఈ శబ్దం వస్తుంది అంటే దాని వెనకాల ఎవరో శ్రోత, ఎవరో ఉన్నారు, ఆ శబ్దాన్ని చేసేవారు, వ్యక్తి లేకపోతే ఏదైనా వస్తువు నుంచి మనకు ఆ శబ్దం వస్తున్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అది మనం చూడలేకపోతుండొచ్చు ఇప్పుడు, కానీ మనము శబ్దం ద్వారా ఆ విషయం గురించి తెలుసుకోవచ్చు. సో ఈ శబ్దం అనేదే నభ, భూమి, రపో, నలో, వాయుర్కం 5 పంచమహాభూతాలు ఉన్నాయి కదా. ఈ 5 పంచమహాభూతాల్లో నభ అంటే ఆకాశం అనొచ్చు, నభ. సో ఈ ఆకాశం యొక్క స్పేస్, ఇథీరియల్ స్పేస్, ఈ నభ యొక్క సూక్ష్మ రూపమే ఈ యొక్క శబ్దం. సో మన వైదిక జ్ఞానము, మనం నేర్చుకునే విధి విధానం కూడా శబ్దం ద్వారానే. మనం వింటున్నాం, శ్రవణం ద్వారా, శృతి. అందుకే మన వేదాలని శృతి అంటారు, ఎందుకంటే వాటిని శబ్ద రూపంలో వాటిని మనము విని మనం అర్థం చేసుకోగలం అన్నమాట. ఈ శబ్దం వస్తుంది అంటే ఎవరో శబ్దం చేస్తున్నారనే విషయం. ఎవరో ఏదైనా మీరు వింటున్నారనుకోండి, ఎవరైనా మాట్లాడేది అంటే ఎవరో వ్యక్తి మాట్లాడుతున్నారు. సో మరి అటువంటప్పుడు మరి శబ్దం అంటే ఎవరో ఒక వ్యక్తి నుంచి కదా ఉత్పన్నమయ్యేది, అటువంటిది మరి. కానీ వైదిక జ్ఞానాన్ని మాత్రం శృతి అయిన అది అపౌరుషేయ, అంటే ఒక పురుషుడు, ఏ సాధారణ జీవాత్మ పురుషుడి నుంచి అది ఉత్పన్నం అవ్వలేదు.
అది ఎలా అంటే మనకి భాగవతంలో మొదటి శ్లోకంలోనే వస్తుంది, తేనే బ్రహ్మ హృదయాది కవే. బ్రహ్మదేవుడికి హృదయం లోపల భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయన మొత్తం జ్ఞానాన్ని, వేదిక జ్ఞానాన్ని అంతా కూడా ఆయనకి అందజేశారు, తెలియజేశారు. సో ఇది డైరెక్ట్గా భగవంతుడి నుంచి వస్తుందన్నమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడి కన్నా ముందు ఎవరు లేరు కదా, అందరికన్నా మొదటి జీవి బ్రహ్మదేవుడు. మరి ఆయనకి ఎక్కడి నుంచి తెలిసింది ఈ శృతి, ఈ జ్ఞానం, వేదిక జ్ఞానం? అది భగవంతుడి నుంచి స్వయంగా. అందుకే ఈ జ్ఞానం మాత్రం, ఈ శబ్దం మాత్రం అపౌరుషేయ. మిగతావన్నీ ఇక్కడ మీరు వినే శబ్దాలన్నీ కూడా ఎక్కడి నుంచో అక్కడి నుంచో వస్తున్నాయి అన్నమాట. ఓకే. భూతానాం ఛిద్రదాతృత్వం బహిర్ అంతరం ఏవచ ప్రాణీంద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తి లక్షణం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎలా ఉంటుందంటే సృష్టిలో మనం ముందు కూడా ఒకసారి చూసుకున్నాం, అందుకే సీక్వెన్స్ మీకు తెలిసే ఉండాలి. మొదటిది స్టార్ట్ అవుతుంది శబ్దం నుంచే, అవునా? ఈ శబ్దం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు 5 తన్మాత్రాలు ఉంటాయి, 5 పంచమహాభూతాలు. తన్మాత్రాలు అంటే అవి కొంచెం సూక్ష్మతత్వాలు అన్నమాట. సో పంచమహాభూతాలు ఏంటంటే ఇంకా మనము దాన్ని మన ఇంద్రియాల ద్వారా ఎలాగో అలాగా ఏదో ఒక ఇంద్రియాల ద్వారా మనము వాటిని గ్రహించవచ్చు. ఓకే, వాటి ద్వారా ఈ సూక్ష్మతత్వాలను కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఒక సౌండ్ ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌండ్ అనేది చాలా సూక్ష్మతత్వం. కానీ ఆ సూక్ష్మతత్వం, ఆ సౌండ్ ట్రావెల్, అది పయనించడానికి ఒక స్పేస్ కావాలి. అదే నభ, ఆకాశం. అది వినడానికి మనం ఎలా వింటాం, ఏదో ఒక 5 మన ఇంద్రియాలు ఉన్నాయి, అవునా? సౌండ్ వినడానికి ఆ ఆకాశం ద్వారా అది ట్రావెల్ చేసి, ఆకాశం అనేది ఒక మీడియం అన్నమాట. సౌండే మనం వింటున్నాము, కానీ అది వినడానికి మన చెవుల ద్వారా వినడానికి, మన ఇంద్రియాల ద్వారా వినడానికి ఒక మీడియం కావాలి. ఆ మీడియమే ఆకాశం. ఆ మీడియం ఏదైతే ఉందో అదే 5 పంచమహాభూతాలు అన్నమాట. ఒక్కొక్క మీడియంలో కొన్ని మాత్రము ఈ తన్మాత్రాలు ఉండగలవు, నివసించగలవు, ట్రావెల్ చేయగలవు, ఉండగలవు దాంట్లో. సో అందులో ఈ ఫస్ట్ది, ఈ సౌండ్ ట్రావెల్ చేయడానికి కావాల్సింది ఫస్ట్ పుట్టుకొస్తుంది. అదేంటంటే మీడియం, అదే ఆకాశం, స్పేస్. ఈ ఆకాశం అంటే ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు, అందులోనే అన్నీ ఉండేది, స్పేస్లోనే కదా, స్పేస్ ఉంటేనే కదా దాంట్లో ఏదైనా ఉండేది. సో అలా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్, బయట లోపల అన్నీ మనకి ఏం కావాలన్నా స్పేస్ కావాలి, ఏ వస్తువు పెట్టాలన్నా. సో స్పేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఆకాశం అనేది. సో అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా, ఇంకా కొన్ని ముఖ్యంగా ఈ యొక్క స్పేస్లోనే జరుగుతాయి. ప్రాణవాయువు అది ఈ నభ, ఆకాశం. నేను స్పేస్ అని పిలుస్తున్నాను అంతే. స్పేస్ అంటే అది అంతరిక్షం అని కాదు. స్పేస్ అంటే ఇక్కడ ఆకాశం అంటే జస్ట్ స్కైయే కాదు, ఇది ఒక ఎలిమెంట్, పంచమహాభూతాల్లో ఒక ఎలిమెంట్ అనమాట స్పేస్. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఈథర్ అని రాశారు, ఇథీరియల్ ఎలిమెంట్ అని రాశారు నభస అంటే. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్రాణవాయువు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉండేది కూడా ఆ స్పేస్లోనే ఉండేది. అవి కార్యాలు కూడా ఈ స్పేస్లోనే చేస్తాయన్నమాట. ప్రాణవాయువు ఎక్కడ తిరుగుతుంది అంటే స్పేస్లో, ఆకాశంలో. అంటే మన లోపల కూడా ఆకాశం ఉంది. ఆకాశం అంటే అక్కడ పైన ఉండే ఆకాశమే కాదు, ఆకాశం అంటే స్పేస్. ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్పేస్ ఎక్కడ ఉంటుంది, ప్రతి చోట స్పేస్ ఉంటుంది. మన లోపల బయట, ప్రతి జీవాత్మ లోపల బయట అన్ని చోట్ల స్పేస్ ఉంది. స్పేస్లోనే అన్నీ ఉంటాయి. సో అదనమాట ఇక్కడ చెప్తున్నారు. సో కానీ ఈ స్పేస్లో అన్ని సూక్ష్మ రూపంలో ఉంటాయన్నమాట. సో ఆ విషయం మనకు అర్థమవుతుంది. సూక్ష్మమైన ఉండగలుగుతాయి, సూక్ష్మ రూపంలో ఓన్లీ స్పేస్లోనే ఉంటాయి. అందులో ఇప్పుడు సటల్ ఫామ్స్లో ఉంటాయి. ఎలాగైతే ఇప్పుడు మనము ప్రభుపాద్ వారు ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు, టీవీలో మీరు ఎన్నో ఫోటోలు, సినిమాలు ఏవైనా చూడొచ్చు. సో అందులో ఏవైనా వీడియో, ఫోటో ఇవన్నీ ఏవైతే చూస్తారో అవన్నీ కూడా ఎక్కడి నుంచో మీకు స్పేస్లో ట్రావెల్ చేస్తూ సిగ్నల్స్ అవి చేరుకొని టీవీలో మీరు బొమ్మ చూడవచ్చు, అవునా? అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న క్లాస్లో కూడా, నేను ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాను భాగవతం, మీరు మీ దగ్గర ఉన్న స్క్రీన్లో టీవీ కానీ మొబైల్లో కానీ మీరు చూస్తున్నారు. సో ఎలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న నా ఫోటో, నా వీడియో అక్కడ మీకు ఎలా కనిపిస్తుందంటే, ఇక్కడిది అది ఒక సూక్ష్మ రూపంలో ఈ స్పేస్ నుంచి ట్రావెల్ అయ్యి అక్కడ చేరుకుంటుంది, అవునా? అదనమాట.
సో ఈ విషయమే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. ఈ స్పేస్ నుంచి, ఆకాశం నుంచే మిగతా అన్నీ కూడా పుట్టుకొస్తాయి తర్వాత వచ్చేవి. భూమిరపో నలో వాయుర్ కమ్, ఇది కమ్ గురించి మనం మాట్లాడుతాం. ఆకాశం, సో ఆకాశం లేకపోతే కమ్, నభ, అలగ్ పేర్లు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మిగతా 4 ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీనికన్నా కొంచెం, ఇది అన్నిటికన్నా సూక్ష్మమైంది స్పేస్. సో మిగతా అవన్నీ కూడా దీని నుంచే ఉత్పన్నమవుతాయి తర్వాత. సో ఫస్ట్ స్పేస్ ఉత్పన్నమవుతుంది. తన్మాత్రల్లో ఫస్ట్ సౌండ్, పంచమహాభూతాల్లో ఫస్ట్ స్పేస్. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్పేస్లో కూడా మరి ఏం కార్యాలు జరుగుతాయంటే ముఖ్యంగా ఇవి కొన్ని స్పేస్లోనే జరుగుతాయి, అంటే ఆకాశంలోనే జరుగుతాయి. ఎలాగంటే ప్రాణవాయు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా ఆకాశంలో నివసిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు మనస్సు ఉందనుకోండి, ఎక్కడ కూర్చుంది? అది మీకు కనిపిస్తుందా? కనిపించదు. మనం మనస్సుని చూడలేం, అవునా? మైండ్ని మనం చూడలేం. ఎందుకు? అది స్పేస్లో ఉంది. స్పేస్ కూడా మనం చూడలేం కళ్ళతో. స్పేస్లో ఓన్లీ సౌండ్ ఒకటి ట్రావెల్ చేయగలదు. సో ఇక్కడ కానీ మనస్సు పనిచేసేదంతా కూడా స్పేస్లో అనమాట. ఇంద్రియాలు, మనస్సు, అంటే మనస్సు ఏమో పని చేస్తుంది? ఆలోచించడం, వేరే వేరే విషయాల గురించి కోరుకోవడం, ఆలోచించడం, ఇంకా రకరకాల భావనలు, మనోభావనలు, ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి. ఇవన్నీ స్పేస్లోనే ఉంటాయి అన్నమాట, ఆకాశంలోనే తిరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఇది సూక్ష్మ రూపంలో ఉంటాయి స్పేస్లో అన్నీ. ఈ సూక్ష్మ రూపంలో ఎలాగైతే టీవీలో ఇప్పుడు సూక్ష్మ రూపంలో సిగ్నల్ వచ్చి అది స్థూల రూపంలో మీకు కనిపించే విధంగా బొమ్మ కనిపిస్తుందో టీవీలో, అదేవిధంగా మన సూక్ష్మ రూపంలో మన మనస్సులో అన్ని మన ఆలోచనలు, కోరికలు, చేతన అంతా ఉంటుందన్నమాట. అది తర్వాత మనం మృత్యు అయిపోయినప్పుడు, ఈ శరీరం ధ్వంసం అయినప్పుడు మరి కొత్త శరీరం కావాలి కదా అది వెళ్ళడానికి. సో మనకి కొత్త శరీరం మనకి ఎలా దొరుకుతుందో, స్థూల శరీరం అనేది ఆ సూక్ష్మంగా మన ఈ యొక్క ఏవైతే మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ ఉంటాయో వాటి ద్వారానే మీకు స్థూల శరీరం, అటువంటి ఇచ్ఛా కోరికల ప్రకారమే మీకు స్థూల శరీరం అనేది లభ్యమవుతుంది. అందుకనే ఈ విషయం అనేది మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుస్త్వక్స్పర్శస్య చ సంగ్రహః. సో ఇక్కడ మనం ముందు కూడా చెప్పుకున్నాము, ఇలా ఒక్కొక్కటి నుంచి ఇంకోటి ఎలా వస్తుందంటే కాల ప్రభావంతో, భగవంతుడి దృష్టితో, భగవంతుడి శక్తితో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొస్తుంది. సో అలా సమయకాల ప్రభావంతో నెక్స్ట్ వచ్చేది ఇది అనమాట. ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేవి ఏంటి? నెక్స్ట్ ఇవి 2 వచ్చిన తర్వాత 2 కలియక కాలం, ఇవన్నీ భగవంతుడి దృష్టి, ఇవంతా అకార్డింగ్ టు ద డివైన్ అరేంజ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేది టచ్, స్పర్శ. స్పర్శో భవత్ తతో వాయు, ముందు స్పర్శ వస్తుంది, తర్వాత వాయు. ఈ స్పర్శ అనేది మళ్ళీ సూక్ష్మమైన తన్మాత్రం. దీన్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామంటే, మన స్పర్శ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం? టచ్, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేది వాయు ద్వారా. వాయు ద్వారా మనము స్పర్శ అనేది వాయులో ఉంటుంది. వాయుని మనం స్పర్శించగలం కదా, అలా అన్నమాట. ఇప్పుడు వాయువు మనం స్పర్శిస్తే నాకు అర్థమవుతుంది. మనకు సౌండ్ స్పర్శించదనమాట, వాయువు స్పర్శిస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా స్పేస్ని మనం స్పర్శించలేము. కానీ వాయువుని మనం, గాలిని మనం చేతితో స్పర్శించగలం. గాలి మనకు తగిలితే మనకు తెలుస్తుంది కదా, అదే స్పేస్ తగిలితే తెలుస్తుందా? తెలియదు, అదనమాట. సో స్పేస్లో మనకు తెలిసేది ఏంటంటే సౌండ్ మాత్రమే స్పేస్లో ట్రావెల్ చేయగలదు. ట్రావెల్ అంటే పయనించగలదు. కొన్ని ఇంగ్లీష్ పదాలు రావచ్చు ఇక్కడ, ఎందుకంటే చాలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రతి పదము ఇంగ్లీష్ నుంచి తెలుగులో రావడానికి చాలా కష్టం ఉంటుంది. సో సింపుల్ వర్డ్స్ ఐ థింక్ మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు అనుకుంటా. నెక్స్ట్, సో ఎవ్రీ ప్లేస్లో, ప్రతి శ్లోకంలో వీటి యొక్క లక్షణాలు అవి కూడా, ఇంకా వాళ్ళ కార్యాలు కానీ లక్షణాలు కానీ అవి కూడా, ఫంక్షన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మృదుత్వం కఠినత్వం చ శైత్యం ఉష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్పర్శ ద్వారా మనకి ఏమర్థం అవుతుంది? మృదుత్వం, కఠినత్వం. మృదువుగా ఉందా, కఠినంగా ఉందా? శైత్యం, ఉష్ణత్వం. శైత్యం అంటే శీతలం, అంటే చల్లగా ఉందా? ఉష్ణత్వం అంటే వేడిగా ఉందా? ఈ విషయాలు మనకు అర్థమవుతాయి.
స్పర్శించడం వల్ల, అంతే కదా, మీరు టచ్ చేస్తే మీకు తెలుస్తుంది కదా, వేడి, సాఫ్ట్, హార్డ్, ఇవన్నీ. ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రం నవసత్వ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ టచ్ గురించి చెప్పారు. దాని తర్వాత కానీ టచ్ అనేది కూడా ఎయిర్ యొక్క సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్. సో ఎయిర్ వచ్చేసి నెక్స్ట్ అంటే వాయు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది వాయు అనమాట. ఎందుకంటే ఈ యొక్క స్పర్శ ఈ వాయువులో ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకు లాస్ట్లో చూస్తాం కంక్లూజన్, అప్పుడు ఇంకా కొంచెం క్లియర్ అవుతుంది మీకు వీటన్ని లింక్ ఏంటనేది. చాలనం వ్యూహనం ప్రాప్తిర్ నేతృత్వం ద్రవ్య శబ్దయో సర్వేంద్రియానామాత్మత్వం వాయో కర్మాభిలక్షణం. సో నెక్స్ట్ వాయువు మనము ఎలా అర్థం చేసుకోగలం? వాయువు యొక్క కార్యాలంటే వాయువు వల్ల మూమెంట్ జరుగుతుంది, కదలికలు జరుగుతాయి, మిక్స్ అవుతాయి, అన్ని మిక్సింగ్ అవుతాయి. అలాగే అలౌవింగ్ అప్రోచ్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సౌండ్, మనము ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో దాని దగ్గరకు వెళ్ళడానికి మనకి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఏ ఇంద్రియాలు పనిచేయడానికైనా సరిగ్గా పనిచేయాలి అంటే, అన్ని ఇంద్రియాలు కూడా సరిగ్గా పనిచేయాలంటే మనకు గాలి అనేది అవసరం అనమాట, వాయువు అనేది అవసరం. ఎలాగైతే మనము ఇప్పుడు చెట్టుకు ఉన్న కొమ్మ, ఆకులు కదులుతున్నాయి అంటే ఒక వాయువు, గాలి వీస్తేనే కదా, గాలి ద్వారానే కదులుతాయి అవన్నీ. అలా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఈజీగా. అలాగే మన శరీరంలో కూడా వాయువు మనం పీల్చుకుంటాం కదా, శ్వాస పీల్చుకుంటాం, శ్వాస వదులుతాము. తో వాయువు సరిగ్గా సర్క్యులేట్ అవ్వలేదనుకోండి మన శరీరంలో కూడా రకరకాల రోగాలు మనకు ఉత్పన్నమవచ్చు. ముఖ్యంగా మానసిక రోగాలు, పారాలసిస్, ఇంకా మానసిక రోగాలు, నర్వస్ బ్రేక్ డౌన్, మ్యాడ్నెస్, ఇలాంటివన్నీ కూడా రకరకాల రోగాలు ఉత్పన్నమవచ్చు. అందుకే ఆయుర్వేదిక్లో కూడా అలా కొన్ని గాలి సరిగ్గా, ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే కొన్ని రోగాలు రావచ్చు. వాటిని ఆయుర్వేదిక్లో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తారనమాట, అలా గుర్తించి, ఈయన దగ్గర వాయువు సర్క్యులేషన్ సరిగ్గా లేదని. వాయుశ్చ స్పర్శస్తన్మాత్రాత్ రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతస్తేజస్ చక్షురూపాపలంబనం. సో నెక్స్ట్ వచ్చేసేది దీని తర్వాత ఈ వాయువు, ఈ స్పర్శ, వీటి యొక్క కలయికతో దీని తర్వాత నెక్స్ట్ ఉత్పన్నమయ్యేది ఏంటంటే, ఎందుకంటే దీని కలయిక ద్వారానే నెక్స్ట్ రూపం అనేది ఉత్పన్నమవుతుంది. ఇంకా అంటే సూక్ష్మం నుంచి స్థూలం వైపు వెళ్తామన్నమాట మనం. సో ఇప్పుడు మనం ఎయిర్, ఇప్పుడు గాలికి రూపం ఏమి ఉండదు, అవునా, గాలికి ఏమి రూపం మనకు కనిపించదు. సో నెక్స్ట్ జస్ట్ వచ్చేది రూపం అన్నమాట. కానీ రూపం మనం చూడాలంటే ఇప్పుడు గాలిలో రూపం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేది రూపం. మరి రూపం చూడడానికి మనకు వెలుతురు కావాలి, అగ్ని తర్వాత వస్తుందన్నమాట. సో రూపం తర్వాత అగ్ని. సో మనం చూసేది కళ్ళతో, అలా అన్నమాట. సో ఇలా ప్రతిదానికి ఒక తన్మాత్ర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పంచమహాభూతాలు ఉంటాయి. తర్వాత వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది ఇంద్రియాలు ఉంటాయి. సో ప్రతిదానికి ఒక్కొక్కటి మినిమం ఉంటుంది, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ముందు రూపం వస్తుంది, తర్వాత అగ్ని వస్తుంది. ఈ అగ్ని ఉంటేనే మనము ఆ వెలుతురు ద్వారా మనం ఏంటంటే మన కళ్ళతో మనము రకరకాల రూపాలు, రంగులు ఇవన్నీ చూడవచ్చు అన్నమాట. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజసః సాద్వి రూపమాత్రస్య వృత్తయః. సో ఇప్పుడు కపిలముని తన మాతకు చెప్తున్నారు, ఈ విధంగా ఒక రూపం యొక్క లక్షణాలు మనం ఎలా అర్థం చేసుకోగలమంటే దాని యొక్క డైమెన్షన్ అంటే ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఇవన్నీ. లేకపోతే దాని క్వాలిటీ, లేకపోతే అది దాని ఇండివిజువాలిటీ. తో వీటి ద్వారా మనము దాన్ని తెలుసుకోవచ్చు. మరియు ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ ఈజ్ అప్రిషియేటెడ్ బై ఇట్స్ ఎఫల్జెన్స్.
ఈ యొక్క అగ్ని యొక్క రూపాన్ని మనం ఇంకా బాగా ఎలా తెలుసుకోవాలంటే దాని నుంచి వచ్చే వెలుతురు ద్వారా. సో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎవ్రీ ఫార్మ్ దట్ వీ అప్రిషియేట్ యాజ్ ఇట్స్ పర్టికులర్ డైమెన్షన్స్ క్యారెక్టర్స్ ద క్వాలిటీ ఆఫ్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ అప్రిషియేటెడ్ బై యూటిలిటీ. ఓకే, ప్రతి దానికి చాలా వాటికి మీరు చూస్తారు రూపం అనేది ఉంటుంది, కానీ సౌండ్కి ఉండదు. ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇండిపెండెంట్. ఫామ్ విచ్ ఆర్ ఇన్విజిబుల్, కొన్ని ఏమో మనము ఫామ్ ఉంటుంది కానీ మనం చూడలేము. ఫామ్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ కెన్ బి అండర్స్టూడ్ బై టచ్. సో మనం కళ్ళతో చూడలేనివి స్పర్శించి మనము తెలుసుకోగలం. సో విజిబుల్ ఫామ్స్ ఆర్ అండర్స్టాండెడ్ బై, మనం ఏవైతే కళ్ళతో చూడగలమో వాటిని మనము విశ్లేషణ చేసి అర్థం చేసుకోవచ్చు. కానీ మనము ఏదైనా ఒక వస్తువుది మనము దాని యొక్క కార్యం బట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఏ వస్తువు అది అనేది. ఎలాగంటే ఒక సాల్ట్, ఉప్పుని ఎలా అర్థం చేసుకుంటామంటే ఉప్పు ఉంది అనేది దాని యొక్క కార్యం బట్టి. ఇప్పుడు దేంట్లో అయినా ఉప్పు వేస్తే అది ఉప్పుగా ఉంటుంది, ఉప్పు టేస్ట్ వస్తుంది. ఉప్పు టేస్ట్ బట్టి సాల్టీ టేస్ట్ వస్తుంది, దాన్ని బట్టి సాల్ట్ ఉందని, ఇది సాల్ట్ అనే విషయాన్ని గ్రహిస్తాం. అలాగే తీయగా ఉంటే అందులో షుగర్ ఉంది, ఇది షుగర్ అని, షుగర్ వేసారు ఇందులో, షుగర్ అనేసి మనం అర్థం చేసుకోగలం. సో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అలా. సో ఈ విధంగా అంటే మనము ఒక రూపుని మనము ఈ విధంగా క్వాలిటీ ద్వారా కానీ చూసి కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ దానికి మనకి వెలుతురు కావాలి, ఫైర్ కావాలి. సో అదే ఇక్కడ చెప్తారు. ద్యోతనం పచనం పానం అదనం హీమమర్దనం తేజసో వృత్తయస్వేత శోషణం క్షుత్రదేవచ. ఇప్పుడు అగ్నిలో కూడా రకరకాలు ఉంటాయి. అగ్ని ఏంటంటే మనం అగ్నిని యొక్క వెలుతురు మనం చూడవచ్చు, అగ్ని నుంచి వచ్చే వెలుతురుని. ఇంకా అగ్ని ద్వారా మనము వండవచ్చు. మనం వండేవన్నీ కూడా అగ్ని ఉపయోగించే వండుతాము, వంటకాలు. అంతేకాకుండా అగ్ని ద్వారానే మనం ఆహారాన్ని కూడా జీర్ణం చేసుకోవచ్చు. మన కడుపులో జఠరాగ్ని ఉంటుంది, అది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అలాగే అగ్ని చలిని కూడా తొలగించేస్తుంది. అగ్ని ద్వారానే చలి తొలగిపోతుంది. చలికాలంలో మనం అగ్ని పెడితే అక్కడ చలి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అలాగే అగ్ని ద్వారానే నీళ్ళు ఆవిరిగా మారిపోతాయి. అలాగే అగ్ని ద్వారానే మన కడుపులో అగ్ని ఉండడం ద్వారానే మనకి ఆకలి పుడుతుంది, దాహం వేస్తుంది. దాని ద్వారా మనం తినగలుగుతాము, తాగగలుగుతాము. అందు కారణంగానే. సో ఇదంతా అగ్ని వలన జరుగుతుంది. అలాగే అగ్ని కూడా సరిగ్గా లేకపోతే జఠరాగ్ని కడుపులో మందాగ్ని ఉంటే అప్పుడు మనకి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. కడుపుకి, జీర్ణశక్తికి, జీర్ణకి సంబంధించినవి. సో అవన్నీ కూడా మా ఆయుర్వేదంలో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తారనమాట. రూపమాత్రాద్ వికుర్వాణాత్ తేజసో దైవ చోదితాత్ రసమాత్రం అభూత్ తస్మాత్ అంబో జిహ్వారసగ్రహ. సో ఈ విధంగా అగ్ని మరియు మనం చూస్తున్నాం, అగ్ని ఉంటేనే వెలుతురులో మనం చూడొచ్చు. దీని ద్వారా నెక్స్ట్ వచ్చేది కాలక్రమంలో నెక్స్ట్ వచ్చే తన్మాత్ర ఏంటంటే టేస్ట్, రుచి, రసగ్రహ. సో ఈ రస నుంచి నెక్స్ట్ వచ్చే పంచమహాభూతం ఏంటంటే వాటర్. ఇప్పుడు మీరు ఫైర్ని టేస్ట్ చేయలేరు అనమాట. ఫైర్ని కానీ లేకపోతే సౌండ్ కానీ లేకపోతే వీటిని మనం టేస్ట్ చేయలేము. సో టేస్ట్ అంటే ఈథర్ స్పేస్ని కానీ మనము ఇవన్నీ కూడా ఫైర్ని కానీ వీటిని టేస్ట్ చేయలేము మనం. టేస్ట్ అనేది ఉండదు ఇందులో. టేస్ట్ అనేది వాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, వాటర్లో ఉంటుంది. దీనికి వాటర్ కావాలి, అందుకే నెక్స్ట్ వాటర్ ఉత్పన్నమవుతుంది. సో ఈ టేస్ట్ గురించి నెక్స్ట్ వాటర్ గురించి చెప్తారు. సో టేస్ట్లో కూడా రకరకాలు ఉంటాయి. కషాయో మధురస్తిక్తః కట్వమలా ఇతి నైకదా భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే. ఇది టేస్ట్ కూడా ఒకటే, కానీ వివిధ వస్తువులతో స్పర్శలోకి వచ్చినప్పుడు రకరకాల
టేస్ట్లు ఉత్పన్నమవుతాయి. మొత్తంగా 6 రకాల టేస్ట్స్ ఉంటాయి, షడ రసాలు, 6 రకాల రసాలు. ఒకటి కషాయ రసం, కషాయం టేస్ట్, అస్ట్రింజెంట్ అంటారు ఇంగ్లీష్లో. కషాయం టేస్ట్, మీరు కషాయం తాగినప్పుడు టేస్ట్ తెలుస్తుందని. స్వీట్, స్వీట్. తిక్త అంటే బిట్టర్ అంటే వగరు కదా. పంజెంట్ అంటే కట్వ, అంటే అది కారం. సోర్ అంటే పులుపు. అలాగే లాస్ట్ ఉప్పు, సాల్టీ. సో అలా వేరు వస్తువులతో కలిసినప్పుడు ఇలా రకరకాల టేస్ట్లు ఉత్పన్నమవుతాయి. సో క్లేదనం పిండనం తృప్తి ప్రాణానాప్యాయోనందనం తాపాపనుదో భూయస్త్వం అంబసో వృత్తయస్త్విమః. సో ఇక్కడ కొంతమంది మనకు లైవ్ చాట్లో తెలుగులో రాస్తున్నట్టున్నారు వేరు టేస్ట్స్ గురించి. సో నెక్స్ట్ ఇక్కడ వాటర్ గురించి ఇచ్చారు, అంటే నీరు గురించి. సో దీని యొక్క లక్షణాలు కూడా ఇచ్చారు. ఇది వేరే వస్తువుల్ని తడిపేస్తుంది, వెట్. అలాగే రకరకాల మిశ్రమాలని మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకు సంతుష్టిని, ప్రాణాన్ని కూడా కలుగు చేస్తుంది అన్నమాట. అంటే మనం ప్రాణం ఉండాలంటే నీళ్లు కావాలన్నమాట, గాలి కూడా కావాలి, నీళ్లు కూడా కావాలన్నమాట. అలాగే చాలా ఇంపార్టెంట్ వాటర్. అలాగే ఏదైనా వస్తువుని సాఫ్ట్ చేసేస్తుంది. ఇంకా ఇది కూడా వేడిని తరిమి కొట్టేస్తుంది. సో ఈ విధంగా మన దాహాన్ని కూడా తీరుస్తుంది. ఇంకా రకరకాల జలాశయాల్లోకి కూడా ఈ నీరే వెళ్ళేది, జలాశయాల్లో నిండి ఉండేది. సో ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఎవరైనా ఉపవాసం అంటే సంపూర్ణంగా నిరాహార దీక్ష లేకపోతే ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా ఇలా మధ్యలో కొంచెం నీళ్ళు తాగితే వాళ్ళకు ఎంతో మంచి శక్తి లభిస్తుందన్నమాట. ఇంకా ఉపవాసం కానీ ఇంకా ఏమి ఆహారం తీసుకోకుండా కూడా ఎక్కువసేపు ఉండగలరు ఒకవేళ మధ్యలో కొద్దిగా వాటర్ తాగితే. ఎందుకంటే అలా ఆహారం తీసుకోకుండా నిర్జల్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం వాటర్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆపోమయ ప్రాణ. సో ప్రాణం నిలవడానికి నీళ్ళు చాలా దోహదపడతాయన్నమాట. సో ప్రతిదాన్ని నీటి ద్వారా తడిపేస్తుందంటే దాన్ని మనం అందుకనే ఇప్పుడు ఆట పిండి ద్వారా మనము చపాతీలు కానీ రోటీ చేయాలంటే మనం నీళ్ళు వేసే ముద్ద తయారు చేస్తాం కదా, ఆ విధంగా. లేకపోతే మట్టిలో నీరు కలుపుకున్న తర్వాత దాని నుంచి ఎన్నో రకాల భగవంతుడి యొక్క మూర్తులను తయారు చేయవచ్చు. సో ఆ విధంగా అన్నమాట. మిక్స్ చేయడానికి చాలా కార్యాలు ఉన్నాయి, వాటర్ ఇచ్చారు. రసమాత్రాద్వికుర్వాణాద్ అంబసోదైవ చోదితాద్ గంధమాత్రం అభూత్ తస్మాత్ పృథ్వీ ఘ్రాణస్తు గంధః. సో ఇలా నీరు, రస అంటే రుచి, దీని ద్వారా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే గంధ. ఇవి రెండింటి యొక్క కాంబినేషన్తో నెక్స్ట్ తర్వాత కాల ప్రవాహంలో పుట్టుకొచ్చేది గంధ అంటే స్మెల్ అన్నమాట, మనం వాసన. సో ఈ వాసనను మనం పీల్చుకునేది ఎలా అంటే మన యొక్క నాసిక ద్వారా. మరియు ఇది కూడా ఈ వాసన ఎక్కడ నివసిస్తుందంటే, ఎక్కడ ఉండేదంటే అర్త్, పృథ్వీలో. సో అందుకని దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది పృథ్వీ అన్నమాట. సో ముందు వాసన గురించి చూసుకొని నెక్స్ట్ పృథ్వీ చూద్దామంట. కర్మభా పూతి సౌరభ్య శాంతో గ్రామ లాభిధి ప్రతక్ ద్రవ్యావయవ వైషమ్యాత్ గంధ ఏకో వివిధ్యతే. సో ఈ గంధ ఒకటే అయినా కానీ ఇది కూడా రకరకాల వస్తువులతో కలిసి రకరకాల గంధ వాసనల్ని ఉత్పన్నం చేస్తుంది. మిక్స్డ్, ఆఫెన్సివ్, ఫ్రాగ్రెంట్, మైల్డ్, స్ట్రాంగ్, యాసిడిక్ అని రకరకాలు ఇచ్చారు. అంటే ఏం లేదు, ఇప్పుడు మిక్స్డ్ అంటే అన్నీ కలిపి వాసన. ఇప్పుడు మీరు కూర చేసినప్పుడు రకరకాల కూరగాయలు, మసాలా అవన్నీ కలిపినప్పుడు ఒక స్మెల్ వస్తుంది. ఆ
అందులో ఒక కూరదే కాదు, అది మసాలా కూర అన్ని రకరకాల వస్తువులు కలిపి వచ్చిన స్మెల్, అదొకటి మిక్స్ స్మెల్ అంటారు. అలాగే లేకపోతే మీరు ఎక్కడైనా కలుషితమైన స్థానాల్లోకి వెళ్తే అక్కడ ఎంతో కలుషితమైన స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అది. అలాగే ఒక్కొక్కసారి సుగంధితమైన స్మెల్ కూడా రావచ్చు, కర్పూరం నుంచి, లేకపోతే పువ్వుల నుంచి, లేకపోతే మెంతాల్, చాలా ఉన్నాయి అలా. అలాగే ఇప్పుడు పంజెంట్ స్మెల్ అంటే చాలా కళ్ళలో నీళ్లు తెప్పించే స్మెల్ అన్నమాట. అటువంటి ఏవి అంటే ఎల్లిగడ్డ నుంచి వచ్చేవి, ఎల్లిపాయ నుంచి వచ్చేవి. ఇంకొకటి యాసిడిక్ స్మెల్, ఇది హల్దీ, పసుపు, ఇంకా కొన్ని అటువంటి పులుపు పదార్థాల నుంచి వచ్చే స్మెల్. సో ఈ విధంగా అన్నమాట. కానీ అసలైన స్మెల్ వచ్చేది, మొదటి స్మెల్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే మన పృథ్వీ నుంచి వచ్చిన స్మెల్ ఇంకా రకరకాల వస్తువులతో మిక్స్ అయ్యి రకరకాల వాసనలు ఉత్పన్నం చేస్తుంది. భావనం భ్రమణస్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వా గుణోద్భేద పృథ్వీ వృత్తి లక్షణం. సో ఈ విధంగా పృథ్వీ యొక్క లక్షణాల గురించి, కార్యాల గురించి చెప్తున్నారనమాట. తద్వారా మనం పృథ్వీ ద్వారానే ఎన్నో రకాల భగవంతుడి యొక్క మూర్తులను, రూపాలని మనము తయారు చేయొచ్చు. అంతేకాకుండా పృథ్వీని ఉపయోగించుకునే ఇల్లుల్ని మనం నిర్మాణం చేస్తున్నాం. సో అలా అంతేకాకుండా రకరకాల పాత్రల్ని కూడా మనం నిర్మాణం తయారు చేసుకోవచ్చు. ఆ పాత్రల్లో మిట్టి పాత్రలు ఇంకా ఎన్నో. సో దాంట్లో ఎన్నో రకాల పాత్రలు, ఎన్నో రకాల వస్తువులు, నీళ్లు మనం నిలిచి ఉంచవచ్చు. సో చెప్పాలంటే ఈ పృథ్వీలోనే మిగతా అన్ని ఎలిమెంట్స్, మిగతా అన్నీ కూడా ఇప్పటివరకు చూసుకున్నవన్నీ కూడా తన్మాత్రాలు కానీ, ఎలిమెంట్స్ కానీ అన్నీ కూడా పృథ్వీలో సస్టైన్ ఉండగలవు అన్నమాట. ఇప్పుడు మట్టి పాత్రలో నీళ్ళు ఉండగలుగుతుంది అలా అన్నమాట. సో అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి నభో గుణ విశేషోర్తో యస్య తచ్శ్రోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్తో యస్య తత్స్పర్శనం విదుః. నేను ఇంకొకటి కూడా చదివేసి శ్లోకాలు నెక్స్ట్ కూడా చదివేసి ఒకేసారి చెప్పేస్తాను మీనింగ్. తేజో గుణ విశేషోర్తో యస్య చక్షురుచ్యతే అంభో గుణ విశేషోర్తో యస్య తద్రసనం విదుః భూమేర్గుణ విశేషేర్తో యస్య చ గ్రహాణ ఉచ్యతే పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్ సమన్వయత్ అతో విశేషో భావనాం భూమావేకోపలక్ష్యతే. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు ముందు ఫస్ట్ సమరైజ్ చేస్తున్నారు అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం సౌండ్ నుంచి. సో ముందు సౌండ్ వచ్చింది, సౌండ్ ఈథర్లో ట్రావెల్ చేస్తుంది. మనం దాన్ని ఎలా తెలుసుకోగలం? సౌండ్ని చెవులతో విని మనం తెలుసుకోగలం శబ్దాన్ని. నెక్స్ట్ వచ్చేసి టచ్ మనకి స్పర్శ అనేది గాలి మనం స్పర్శ తెలుసుకోగలం. మన త్వచ, స్కిన్, అదే మనకు టాక్టైల్ సెన్స్ ఆర్గన్. నెక్స్ట్ ఫామ్ ఉత్పన్నమవుతుంది. ఫామ్ అనేది ఫైర్, లైట్ ద్వారా మనం చూడవచ్చు. ఎలా? కళ్ళతో. ప్రతిదానికి మనకు ఒక సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ ఉత్పన్నమవుతుంది. నీళ్ళల్లో టేస్ట్ ఉత్పన్నమవుతుంది. మరియు దీన్ని మనం నోటితో, జిహ్వ, నాలికతో రుచి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మెల్, అది పృథ్వీలో ఉత్పన్నమవుతుంది. అది మనం శ్వాసను పీల్చుకొని మన నాసిక ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పంచమహాభూతాలు తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే నభః, ఆకాశం. అందులో సౌండ్ మాత్రమే ఉంటుంది, సౌండ్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతుంది, సౌండ్ మాత్రమే ఉంటుందన్నమాట ఆకాశంలో. కానీ మనము నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకుంటే గాలిలో సౌండ్ ఉంటుంది, టచ్ కూడా ఉంటుంది, రెండు. అవునా? మనం గాలిని టచ్ కూడా చేయొచ్చు, అందులో సౌండ్ కూడా ట్రావెల్ చేస్తుంది. అదే మనం నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫైర్లో కూడా సౌండ్ ఉంటుంది, టచ్ కూడా చేయొచ్చు, చేయి కాలుతుంది టచ్ చేస్తే. కానీ దాని తర్వాత ఈ ఫైర్ ద్వారా మనం ఫామ్ని కూడా చూడొచ్చు. ఫైర్కి కూడా ఫామ్ ఉంటుంది. ఫైర్లో ఫామ్ ఉంటుంది, అంటే రూపం ఉంటుంది, శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, 3 ఉంటాయి. వాటర్కి వస్తే ఈ 3, శబ్దము,
స్పర్శ, రూప, ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అదేంటంటే రుచి. అదే ఎర్త్ తీసుకుంటే అన్నీ ఉంటాయి 5. ఇవి సౌండ్, శబ్దము, టచ్, స్పర్శ, ఫైర్, రూపము, టేస్ట్, రుచి, ఇంకా వాసన, స్మెల్, అన్నీ 5 ఉంటాయి అన్నమాట. ఇలా యాడ్ అవుతూ పోతాయి అన్నమాట. అది సో అర్త్లో అన్నీ ఉంటాయి. సో అది ఇక్కడ చెప్పిన విషయం. సో మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సృష్టిని నెక్స్ట్ క్లాస్లో రేపు చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.